టైం అంటే 2 అవర్స్ మనకి ఎగ్జామ్. 2 అవర్స్ కంప్యూటర్ బేస్డ్ అందరికీ తెలిసిందే. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. 150 మార్క్స్ అనమాట. నో నెగిటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అంటే ఏం లేవు. సో దీంట్లో సిలబస్ ఏమేమి ఉంటాయంటే మనం చదువుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి మనం 10th క్లాస్ వరకు చదువుకున్న సిలబస్ ఉంటుంది. మ్యాథ్స్, బయో సైన్స్, ఫిజిక్స్, సోషల్ అండ్ నార్మల్ జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఏముంటాయి, ఇవి జీకే క్వశ్చన్స్ యాడ్ అవుతాయి, ఎడ్యుకేషనల్ ఇష్యూస్ యాడ్ అవుతాయి, నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ యాడ్ అవుతాయి, నెక్స్ట్ ఇంకా కంప్యూటర్ అవేర్నెస్. సో ఇన్ డీటెయిల్డ్గా మ్యాథ్స్లో, ఫిజిక్స్లో కానీ, బయో సైన్స్లో కానీ, ఇంకా సోషల్లో టీచింగ్ యాప్టిట్యూడ్ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి కదా. వాటన్నిటికి సంబంధించిన ఇన్డెప్త్ సిలబస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. పాస్ మార్క్స్ అయితే 38 మార్క్స్. ఓసీ అండ్ బీసీ వాళ్ళకి అనమాట 38 మార్క్స్ పాస్. సో నార్మల్గా ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం జస్ట్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. వెబ్సైట్లో కూడా మనకు మాక్ టెస్ట్లు ఉంటాయి అనమాట. దాంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదా అంటే గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మనకు ప్రాక్టీస్వి చాలానే వస్తుంటాయి. సో అందులో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేకపోతే క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని సో దాంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. ఫాలో ఫర్ మోర్.